మాచర్ల నియోజకవర్గంలో దావుపల్లి ఎర్రగొండపాలెం నూతన హైవే రహదారి పనులకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎడిషన్ బాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పల్నాడులో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. పల్నాడు వ్యాప్తంగా నూతన హైవేలను నిర్మించి ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి అరగంటలో హైవేకు చేరుకోవడమే లక్ష్యంగా అన్నారు. త్వరలో కొండమూడు పేరేచెర్ల హైవే పనులు ప్రారంభిస్తామన్నారు. నూతన రహదారుల నిర్మాణంతో రవాణా సులభతరం అవుతుందన్నారు. వరికిపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. పల్నాడులో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. పల్నాడు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మరింతగా రాష్ట్రం అలాగే పల్నాడు కూడా మరిన్ని ప్రాజెక్టులు రావాలని, మరింత అభివృద్ధి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం బాగా వర్షాలు పట్టి మంచి దిగుబడులు వచ్చిన దిగుబడికి మంచి రేటు ఉండాలని కూడా మనం గట్టిగా కోరుకుందాం. వీటన్నిటితో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు 31వ తారీఖున రావడం జరిగింది. మన పల్నాడుకి వచ్చినప్పుడు కూడా మనం కోరడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే కానీ, వరికిపుడిసెల అయితే కానీ దానికి సంబంధించిన డబ్బులు తీసేయమని జరగడం జరిగింది. ఆయన అప్పుడే స్టేజ్ మీద అప్పటికప్పుడే చెప్పారు, డబ్బులు వెంటనే తీసేయండి అని చెప్పి. అలాగే వాటర్ గేట్కి సంబంధించి దాన్ని కూడా టెండర్స్ తొందరగా పిలవమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా 2-3 రోజుల్లో పిలుస్తాము టెండర్స్. ప్రతి ఇంటికి కూడా నీరు అందించే బాధ్యత, తాగునీరు అందించే బాధ్యత మాది తెలియజేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా ఈరోజు ఏదైతే మనం నేషనల్ హైవే దావులపల్లి నుంచి మల్లేపాలెం దాకా దాదాపు 20 కిలోమీటర్లు ఇదివరకు ఏదైతే సెక్షన్ అయిపోయిందో దానికి ఎక్స్టెన్షన్గా ఈ సెక్షన్ కూడా జరుగుతూ ఉంది. 20 కిలోమీటర్లే కాదు, దాదాపుగా మన పల్నాడుకి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు దాదాపుగా సరిపడా నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది గడిచిన కొన్ని సంవత్సరాలుగా. వాటిలో కొన్ని పూర్తయినాయి, మరికొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇది ఏదైతే మాచర్లకు సంబంధించిందో ఈ ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది. ఇది కూడా తొందరలోనే పూర్తి చేయమని కాంట్రాక్టర్ కోరుతూ ఉన్నాం. మ్యాక్సిమం ఒక సంవత్సరాల్లోనే 1 ఇయర్లోనే పూర్తి చేయమని అడగడం జరిగింది. దీంతో పాటుగా మీ అందరికీ తెలిసింది, ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, కొండమూడు నుంచి పేరేచెర్ల దాకా ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా పూర్తి అయిపోయాడు, పనులు కూడా స్టార్ట్ అయ్యి సాయిల్ టెస్టింగ్ అన్నీ కూడా చేస్తాను. దాదాపు 60 కిలోమీటర్లు, దాదాపు 900 కోట్ల రూపాయల దగ్గరగా దానికి కూడా విడుదల చేయడం జరిగింది. ఇలా నేషనల్ హైవేస్కి సంబంధించి పల్నాడులో మా టార్గెట్ ఏమిటంటే వచ్చే 3-4 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంట లోపల నేషనల్ హైవే ఇచ్చే బాధ్యత నేను తీసుకోబోతా ఉన్నాం. అలాగే వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రైతులకి వారు ఇక్కడ పండించే, ముఖ్యంగా ఏదైతే మిర్చి పండిస్తూ ఉన్నారు, పొగాకు పండిస్తూ ఉన్నారు, అలాగే కాటన్ పండిస్తూ ఉన్నారు, వీరందరికీ కూడా తీసుకెళ్ళి అమ్మాలి అంటే మంచి రోడ్లు ఉంటేనే, మంచి రవాణా సౌకర్యాలు ఉంటేనే మీరు తొందరగా తీసుకెళ్ళచ్చు, మండీలో అమ్మచ్చు. ఇలానే మిగతా వాటన్నిటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుతూ ఉంటుంది, మంచి రోడ్లు కావాలని చెప్పి. రవాణా సౌకర్యం ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, ఇంకోటి బాగోపోయినా వెంటనే దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది. దీని గురించి దీంతో పాటుగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా ఇప్పుడే లెదర్ పార్క్ కూడా అడుగున్నాం. ఈ ప్రాంతంలో ఒక లెదర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి. లెదర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఎవరైనా వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళు ముఖ్యంగా కోరేది ఏమిటంటే ఇక్కడ రవాణా సౌకర్యం బాగుందా, ఇక్కడ నుంచి పోర్టుకి ఎంత తొందరగా 3 గంటలు వెళ్ళగలమా, 4 గంటలు వెళ్ళగలమా అని అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే అది అవుతుంది. అందుకే హైవేస్ పైన అంత దృష్టి సారించడం జరిగింది. వీటన్నిటిని కూడా వచ్చే 3-4 సంవత్సరాలు, ఇదైతే సంవత్సరం లోపల అవుతుంది. కొండమూడు పేరేచెర్ల వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది. మిగతా రోడ్లు ఏదైతే ఉన్నాయో చీరాల నుంచి మనం ఇప్పటికే శాంక్షన్ చేసుకున్నాం. నర్సాపేట మధ్య కూడా అది కూడా వచ్చే 2-3 సంవత్సరాలు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి తెలియజేసుకుంటూ మాతో పాటు పాల్గొంటున్న ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారికి, అలాగే ఎరిక్సన్ బాబు గారికి, ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్తి సహాయ సహకారాలు మీ వైపు నుంచి అందించాలని కోరుతున్నాను.